ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీ యొక్క బలమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మా అందరికీ మీ రక్షణ అనుగ్రహించారు నాయన. ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదము జరగకుండా మీ రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. కంటి నిండా నిద్ర మాకు దయచేశారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజును చూడాలని అనేకులు ఆశపడి ఉన్నప్పటికీ అయా వారికి లేని ధన్యతను, భాగ్యమును మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసి ఈ యొక్క నూతనమైన దినములో సజీవులుగా మా అందరిని నిలవబెట్టుకున్నందుకు అయా కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఆయన నీ కార్యము నెరవేర్చును అని కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ఏ కార్యమైతే బిడ్డలు నెరవేరబడాలి అని అనుకుంటున్నారో ఆ కార్యము ఈ లోక మనుషుల ద్వారా జరగదు, కానీ ఈ లోకంలోని వస్తువుల సహాయం వలన జరగదు, కానీ మా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం వలనో ధనము వలనో అది సాధ్యపడకపోవచ్చేమో గాని తండ్రి, మీ ద్వారా ఆ కార్యము నెరవేర్చబడుతుందని చాలా సుస్పష్టంగా ఈ ఉదయకాలమున మాకు తెలియపరుస్తూ ఉన్నారు. అయ్యా, ఈ రోజున ఏ బిడ్డైతే వారి కార్యము నెరవేర్చబడాలని మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిన నిజముగా మొరపెడుతున్నారో వారి అందరి జీవితాలలో కూడా ఈ కార్యమును నెరవేర్చండి. ఎస్ లార్డ్, ఈరోజు మాది కాదు అని మేము గుర్తెరిగి ఈరోజు మీరు మాకు బహుమానంగా అనుగ్రహించారు అని గ్రహించి ఈరోజు మీ కొరకు జీవించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి నాయన. మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా కనుచూపు ద్వారా మీ నామానికి ఏ విధంగానూ మేము అవమానం తేకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని మీ పాద సన్నిధిని ఈ రోజున సాక్షులుగా నిలవబెట్టుకొనండి తండ్రి. ముఖ్యంగా మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము పడిపోకుండా, ఈ లోకాన్ని చూసి మోసపోకుండా, ఆకర్షితులం అవ్వకుండా అయా మీ యొక్క వాక్య పరిశుద్ధ జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, మా పనులను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా, వారి వారి పనుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు మీ కృపా సహాయం వారికి దయచేయండి. నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. ఆగిపోయున్న పనులు ఎవరి ద్వారా ఆపబడ్డాయో అవన్నీ కూడా తండ్రి వారి ద్వారానే మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాము. ప్రయాణాలన్నిటిలో కూడా మీ రక్షణ సహాయం కోరుతున్నాం నాయన. మాలో ఉన్న ఏ బిడ్డకు ఏ ప్రమాదము, ఏ అపాయము మార్గమందు జరగకుండా మీ యొక్క దేవదూతల కంచె ప్రతి బిడ్డ చుట్టూ దయచేయండి నాయన. క్షేమముగాను సురక్షితముగాను ప్రతి బిడ్డలు కూడా ప్రయాణించి మరలా గమ్యస్థానాలకు, గృహాలకు చేర్చబడే కృప దయచేయండి నాయన. అదేవిధంగా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి కొరత లేకుండా, లేమి లేకుండా వారికి కావలసిన భోజనము చేత, వారికి కావలసిన శారీరక శక్తి చేత వారిని సంతృప్తి పరచండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి అయా. ప్రార్థిస్తున్నాము అయా, ఆర్థికంగాను వారందరి జీవితాల్లో అభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా వారందరినీ మీ యొక్క రక్షణలో భద్రపరుచుకోండి నాయన. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు తండ్రి, మంచి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. అయినా వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగా తండ్రి, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి చెకప్స్, వారి ఆపరేషన్స్ ఎందు నిమిత్తం వెళ్తున్నారు వాటన్నిటినీ కూడా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన తండ్రి, మా జీవితాలు ఈ రోజున ప్రశాంతంగా, సమాధానకరంగా ఉండుటకు సహాయము దయచేయండి.
ఎవరితో ఎటువంటి విభేదాలు సమస్యలు కలిగి లేకుండా కృప దయచేయమని, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయాన్ని మా అందరికీ మీరే అనుగ్రహించమని, అయా మీ కృపను బట్టి మీ దయను బట్టి మరొక నూతనమైన దినములోకి సంవత్సరంలోకి ప్రవేశించారు. వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మేమును మా నోటి ద్వారా కొందరికైనా మీ యొక్క దివ్యమైన వాక్యమును ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.